1988 డిసెంబర్ 26 తూర్పు తెల్లవారక ముందే బెజవాడ ఎరుపెక్కింది. నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను 2 బస్సుల్లో వచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్స్ నరికి చంపేశారు. బెజవాడ ఒక్కసారిగా భగ్గుమంది. రంగా ప్రాబల్యం పెరిగితే అతన్నేమీ చేయలేమని భావించిన మురళి ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలనుకున్నాడు. దీనికోసం రంగా ఇంట్లోనే అతన్ని చంపించే ఏర్పాట్లు చేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. ప్రత్యర్థి ఇంటి వరకు రావటంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భావించిన రంగా 1988 మార్చి 10న నెల్లూరు నుంచి వస్తున్న మురళిని చంపించేశాడు. అప్పటికే గాంధీని పోగొట్టుకున్న నెహ్రూ, మురళి కూడా హత్యకు గురవడంతో ప్రతీకారంతో రగిలిపోయారు. దీనికి తోడు ఎప్పుడు పోలీసులతో తగుపడే రంగా వాళ్లకు కూడా శత్రువయ్యాడు. అప్పటికే కాపు కమ్మ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఎన్టీఆర్ పాలనలో కాపులకు రక్షణ లేకుండా పోయిందని రంగా విమర్శించేవాడు. కాపులకు రక్షణ కల్పించాలని, రిజర్వేషన్ కావాలని నినదిస్తూ కాపునాడు ఏర్పాటు చేశాడు రంగా. బెజవాడ కాపునాటికి భారీగా జనం తరలివచ్చారు. దీంతో కొన్ని వర్గాల్లో అతని శత్రుత్వం మరింత పెరిగింది. రంగాకు మృత్యువు చేరువైంది. ఇదిలా నడుస్తున్న టైంలో నెహ్రూ ఏరియాకి చెందిన ఓ అమ్మాయి రంగా సహాయం కోరింది. దీంతో రంగా అక్కడికి బయలుదేరాడు. రంగాకు చెక్ పెట్టడానికి ఇదే సరైన సమయం అనుకున్న అప్పటి ఓ పోలీస్ అధికారి రంగా మర్డర్ కి స్కెచ్ గీసినట్లు చెప్పుకుంటారు. రంగా తన వాహనంలో ఆయుధాలు తీసుకెళ్తే అతను అరెస్టు చేయాలనేది పోలీసుల ప్లాన్. అలా దొరకని పక్షంలో ఆ తర్వాత చౌరస్తాలో ప్రత్యర్థులు మాటు వేసి రంగాను హత్య చేసేందుకు ఓ పగడ్బందీ పథకం కూడా రూపొందించారని స్థానికులు అంటుంటారు. అయితే రంగాన్ని సపోర్ట్ చేసే ఓ పోలీస్ అధికారి ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే లీక్ చేశాడు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా రంగా వెపన్స్ లేకుండా వెళ్లటానికి సిద్ధమయ్యాడు. రాఘవయ్య పార్క్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు రంగా వాహనాన్ని ఆపి చెక్ చేశారు. ఓ ఎమ్మెల్యేని ఆపి చెక్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ రంగా వాళ్లతో గొడవకు దిగారు. పోలీసులకు రంగాకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీనికి నిరసనగా రంగా అక్కడే నిరాహార దీక్షకు కూర్చున్నాడు. రంగాకు కాలరాత్రి అయింది. అర్ధరాత్రి దాటాక 2 బస్సుల్లో వచ్చిన రౌడీలు శిబిరం మీద దాడి చేశారు. పార్కు గోడ దాటే ప్రయత్నంలో కాలు జారి కింద పడిన రంగాను దారుణంగా నరికి చంపారు. ఈ ప్రైవేట్ బస్సులు అనేవి తెల్లవారుజామున 3-4 బిగినాయి. మెయిన్గా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుని కవర్ చేసుకుంటూ తిరుగుతుంటాయి. అదే ఒక ప్రైవేట్ బస్సుల్లో అయ్యప్ప వేషాలు, పోలీసు వేషాల్లో కొంతమంది వచ్చి పొగ బాంబులతో అటాక్ చేసి ఈ మర్డర్కి ప్లాన్ చేశారు. ఇది బస్సుల్లో ఒక ప్యాసింజర్ లాగా వచ్చి తప్ప ఆ రకంగా మర్డర్ చేయడం జరిగింది. క్షణాల్లో ఈ వార్త రాష్ట్రమంతా పాకింది. బెజవాడ బీతిల్లిపోయింది. జనంలో ప్రధానంగా ఓ కులంలో ఆగ్రహం, ఆక్రోశం కట్టలు తెంచుకుంది. మామూలు రోజుల్లోనే బెజవాడ అంటే జనానికి దడ. ఇంత సంఘటన జరిగితే ఊరు సాదాసీదాగా ఎలా ఉంటుంది? రౌడీ మూకలు చెలరైపోయాయి. షాపుల లూటీలు, ఇల్లు తగలబెట్టడాలు ఒకటేమిటి, బెజవాడ శ్మశానంలా చేసేశారు. ఆ రోజుల్లోనే సుమారు 100 కోట్ల వరకు నష్టమని అంచనా వేశారు. రంగా హత్య జరిగిన తర్వాత గొడవలు గిన్నిస్ రికార్డుకి ఎక్కాయి. రంగా హత్యతో చెలరేగిపోయిన రౌడీ మూకలు విధ్వంసానికి తెగబడ్డారు. దోపిడీలు, లూటీలు, ఎటు చూసినా అరాచకత్వం. సుమారు 700 బస్సులు తగలబడ్డాయి. 100 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా మంది హత్యకు గురయ్యారు. పీడబ్ల్యూడీ స్వరాజ్ మైదానంలో గుర్తుపట్టలేని శవాలున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని సమీక్షించడానికి జాతీయ నాయకుడు అద్వానీ స్వయంగా బెజవాడకు వచ్చాడు. ప్రతిపక్షాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆందోళనకు దిగాయి. రంగా హత్య తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. హోంమంత్రులు మారిపోయారు. అప్పటి ఎన్టీఆర్ సర్కార్ సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. కానీ రంగా భార్య రత్నకుమారి 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. కానీ సాధించింది మాత్రం శూన్యం. ఎన్టీఆర్ ప్రభుత్వమే రంగాను హత్య చేయించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు రంగా భార్య రత్నకుమారి కూడా తన భర్త హత్యకు ప్రభుత్వమే కారణమని నింద మోపింది. కేసును సిబిసిఐడి నుంచి సిబిఐ చేతికి అప్పగించాలని నిరాహార దీక్ష కూర్చుంది. దీంతో అప్పటి హోంమంత్రి రాజీనామా చేయక తప్పలేదు. డీజీపీ మీద, హోమ్ మినిస్టర్ మీద, చీఫ్ మినిస్టర్ మీద ఆరోపణ చేయడం అనేది చాలా దిగజారుడుతనం అన్నమాట. మాకేం సంబంధం, రంగా ఎవరు, మేమెవరు, రంగాన్ని జీవితంలో అప్పుడు ఒకేసారి చూశాను నేను, అంతే. అంతటి ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను, మేము టీడీపీలో మేము మంత్రులు ఆ రోజు ఉంటాం. అలాంటి అసలు ద్వేషభావమే లేదు వాళ్ళ మీద మాకు. ఎన్టీఆర్కి అంతకంటే ఉండేది కాదు. ఆయన స్థానంలో కళా వెంకట్రావు హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ బెజవాడలో
పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో 40 రోజుల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించారు. రంగా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూతో పాటు మరో 40 మంది మీద కేసు నమోదు చేశారు. అప్పుడు కేసు పెట్టడంలో దాదాపు 40 మంది పైన కేసు పెట్టారు. దీంట్లో తెలుగుదేశానికి అప్పుడు తెలుగుదేశంలో ఉన్న దేవినేని రమణ, నెహ్రూ వీళ్ళందరి పేరు మీద కూడా ఆ రోజు ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. రంగా కేసు విజయవాడ నుంచి రంగారెడ్డి జిల్లాకు మారిపోయింది. నానాటికి కేసు నీరుగారిపోయింది. 2 వర్గాలు రాజీకి వచ్చినట్లు చెప్పుకుంటారు. రంగా భార్య రత్నకుమారి నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో దోషులెవరో తెలియకుండానే ఈ కేసు క్లోజ్ అయిపోయింది. తన భర్త హత్యకు ఎన్టీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ దీక్షకు దిగిన రత్నకుమారి ఆ తర్వాత అదే పట్టు కొనసాగించలేకపోయింది. ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించినా విచారణకు రత్నకుమారి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. రత్నకుమారి వల్లే ఈ కేసు నీరుగారిపోయిందని, ప్రత్యర్థులతో ఆమె రాజీ కుదుర్చుకుందనే విమర్శలు ఉన్నాయి. మురళి హత్య కేసులో రత్నకుమారి సోదరుడు రెండో నిందితుడు. ఆ కేసు నుంచి అన్నను తప్పించే ఒప్పందం మీద ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యారని, అందుకే రత్నకుమారి నిందితుల్ని గుర్తించనట్లు నటించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 13 ఏళ్ల పాటు నడిచిన కేసు విచారణ 2002 మార్చిన రంగారెడ్డి కోర్టులో ముగిసింది. ఈ మధ్యకాలంలో 12 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవనే కారణంతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ కేసును కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు కొట్టేయడంతో రంగా హత్యలో ఎవరికీ శిక్ష పడలేదు. ఇలా రంగా కేసు నీరుగారిపోయింది. ఎన్టీఆర్ గద్దె దిగితే కానీ పసుపు కుంకుమ తీయనని ప్రతిజ్ఞ చేసిన రంగా భార్య ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై క్రమంగా కనుమరుగైపోయారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశంలో చేరటంతో రంగా అనుచరులంతా ఆమెకు దూరమైపోయారు. కేసులో ప్రధాన నిందితుడు దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ అనూహ్యంగా టీడీపీని వదిలి కాంగ్రెస్ వైపు వచ్చారు. ఎమ్మెల్యే కూడా అయ్యారు. రంగా బొమ్మ పెట్టుకుని గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఈ కేసును మర్చిపోయింది. అవి హత్య జరిగిందని చెప్పి హత్య తర్వాత జరిగిన సంఘటనలు అవి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి జరిగినట్టు నాకు కనపడదు. కానీ ఆయన హత్య జరిగిన తర్వాత ఆఫ్టర్ మాత్ చాలా జరిగింది. ఆ సంఘటనలు ఏవో జరిగినాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగినారు అనుకుంటే, సిబిఐ ఎంక్వైరీ కూడా నాకు గుర్తులేదు సరిగా. సిబిఐ ఎంక్వైరీ వేసినారు. సిబిఐ ఎంక్వైరీ వేసినాక సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కూడా ఛార్జ్ చేసేసినారు. కోర్టు ట్రయల్ కూడా అయిపోయింది. తర్వాత గవర్నమెంట్కి వచ్చినాక ఏం చేస్తారు గవర్నమెంట్? రంగా హత్య నిజం, నేరం ఫలానా వాళ్ళు చేశారనేది మాత్రం అబద్ధమైంది. చిత్రం ఏమిటంటే ఈ హత్య ఎందుకు జరిగిందో తెలియదు. కానీ అప్పుడు ఈ వివాదంలో ఉన్న వ్యక్తులంతా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిపోయారు. రంగా సమాధి మాత్రం మౌన సాక్షిగా మిగిలిపోయింది. అందుకే ఇది కంచికి చేరని కథ.